నమస్కారం. ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి అందిస్తున్న మేలు చేసే కీటకాలు, సూక్ష్మజీవులు సాగు భూమిలో కాపాడుకుంటేనే అధిక దిగుబడులు. విలువైన పోషకాలను కలిగి ఉండే మునగ చెట్లు సాగులో తెలుసుకోవాల్సిన అనువైన విధానాలు. చేపల పెంపకంలో పాటించవలసిన సూచనలు. ప్రభుత్వ సాయంతో ముందుకు సాగుతున్న రైతులు. ప్రకృతిని ఆధారం చేసుకుని వ్యవసాయం చేసినప్పుడు మనం ఆశించిన ఫలితాలు వస్తాయి. సాగు భూమిలోని సారాన్ని కాపాడుకుంటూ పంటలు పండించినప్పుడు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. ముందు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో ఆధునిక పోకడ వల్ల నేల సారం పూర్తిగా దెబ్బతింటోంది. రాను రాను రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగిపోతోంది. పూర్తిగా హైబ్రిడ్ విత్తనాలు తప్ప రైతు స్థాయిలో విత్తనాల ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. అసలు రైతులు ఈ రోజుల్లో విత్తనాల కోసం పంటలు పండించే పరిస్థితిలో లేరు. విత్తనం కోసం పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలకు రసాయనిక ఎరువులు వాడటం తప్పనిసరి. ఈ ఎరువులు వాడడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. అదే సమయంలో చీడపీడలు అధికంగా వస్తాయి. అనివార్యంగా పురుగుల మందులు చల్లుకోవాలి. ఈ పురుగుల మందుల వల్ల, రసాయనిక ఎరువుల వల్ల నేలలు నిస్సారమైపోతున్నాయి. చాలా గట్టిగా మారిపోతోంది. పంట దిగుబడికి ఉపయోగపడే కీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి రైతులు బయటపడాలి. భూమిని సారవంతం చేయాలంటే నేలలో సేంద్రియ కర్బన శాతం 1 వరకు తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా మనం చర్యలు తీసుకోవాలి. సాగు నేలకు కోట్లాది సూక్ష్మజీవులను అందించాలి. దీంతో లెక్కలేనన్ని ఎర్రలు అభివృద్ధి చెందుతాయి. సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, ఎర్రలతో నేల బాగా సారవంతం అవుతుంది. రైతులు నేల సారవంతం కావడానికి ఉపయోగపడే పచ్చని మొక్కలను, వాటి అవశేషాలను కోసి తగలబెడుతున్నారు. ఇలా చేయడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం దారుణంగా పడిపోతుంది. నిజానికి అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలిసే విధంగా కలియ దున్నుకోవాలి. దీనివల్ల నేలలో కర్బన శాతం పెరుగుతుంది. భూమిలో రకరకాల పచ్చిరొట్ట పైర్లను పెంచి భూమిలో కలిసేటట్టు కలియ దున్నాలి. అంతేకాకుండా కంపోస్ట్ ఎరువులు వివిధ రకాలుగా తయారు చేసి నేలకు అందివ్వాలి. సేంద్రియ కర్బన శాతాన్ని 1 కన్నా ఎక్కువ శాతం ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గ్లెరిసీడియా మొక్కలను పెంచి కత్తిరించి నేలలో కలపాలి. నేలలో కర్బన శాతం 1 కన్నా ఎక్కువగా ఉంటే నేల తన బరువు కంటే 6 రెట్ల నీటిని పీల్చుకునే శక్తిని పొందుతుంది. ఈ నీటిని ఎక్కువ కాలం నిలుపుకొని మొక్కలకు అందిస్తుంది. సేంద్రియ కర్బనం పోషకాల నిలయంగా ఉండి మొక్కల్లో ధాతు మార్పిడికి ఉపయోగపడుతుంది. ఇది సూక్ష్మజీవులకు నివాసంగా, అదే సమయంలో ఆహారంగా ఉపయోగపడుతుంది. భూమిలోని సూక్ష్మజీవులు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం భూమికి అందించే రసాయనిక, సేంద్రియ ఎరువులను మొక్కలు తీసుకోగలిగే రూపంలోకి మారుస్తాయి. సూక్ష్మజీవులు సేంద్రియ వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి వానపాములను మేల్కొనేటట్టు చేస్తాయి. అంతేకాకుండా భూమిని అభివృద్ధి పరచడంలో ఎర్రలతో సహజీవనం చేస్తాయి. సూక్ష్మజీవులు లేకుంటే అసలు వ్యవసాయమే లేదు. దీర్ఘకాలిక రసాయనిక వ్యవసాయం వల్ల నేల బీడుబారుతోంది. ప్రతి సంవత్సరం ఎరువుల, రసాయనిక చర్యల వల్ల నేల గట్టిపడిపోతోంది. గతంలో వర్షం పడితే 70 నుంచి 80% వరకు నీరు నేలలో ఇంకిపోయేది. కేవలం 20% వృధాగా పోయేది. కానీ ప్రస్తుతం 80% నీరు వృధాగా పోతోంది. 20% మాత్రమే నేలలో ఇంకుతుంది. అందువల్ల పైర్లు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
ఒకప్పుడు నేలలో అనంత కోటి సూక్ష్మజీవులు ఉండేవి. అవి నేల సారం పెంచేవి. బ్యాసిలస్ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని గ్రహించి పప్పు దినుసుల వేళ్లలో నిక్షిప్తం చేసేవి. దీనివల్ల ఆ తర్వాత సాగు చేసిన పంటకు అది మంచి ఎరువుగా ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగులో ఎంతో ఉపయోగపడే కోట్లాది సూక్ష్మజీవులు రసాయనిక మందుల వల్ల నశించిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారు చేసిన జీవామృతం, అమృత జలం, పంచగవ్యం, అమృతపాని వంటివి నేలకు అందివ్వాలి. వాటిలో అనంతకోటి సూక్ష్మజీవులుంటాయి. సూక్ష్మజీవుల వల్ల భూమిలో ఉండే వానపాములు మేల్కొంటాయి. అవి మట్టిని తింటూ అనుకూల పరిస్థితి ఉన్నంత వరకు భూమి లోపలికి వెళ్తాయి. అక్కడి నుంచి వేరే మార్గం ద్వారా భూమిపైకి వస్తాయి. ఇది ఎర్రలు నిరంతరం జరిపే చర్య. ఎర్ర ఒక్కసారి భూమి లోపలికి పోయి పైకి వచ్చి విసర్జించే వర్మీ కంపోస్టు బరువు 50 నుంచి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఈ వానపాములు ఒకసారి వెళ్ళిన దారిలో మరోసారి వెళ్ళవు. ఒక వానపాము సంవత్సర కాలంలో 400 ఎర్రలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వానపాములు కొన్ని నెలల్లోనే ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఎర్రలు గట్టిపడిపోయిన నేలను గొల్లబరచడమే కాకుండా భూమిని సారవంతం చేసి మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. వ్యవసాయంలో దేశవాళీ ఆవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆవు పేడ, మూత్రంలో భూమిని సారవంతం చేసే సేంద్రియ కర్బన నిర్మాణం ఉంటుంది. ఇది సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. మొత్తంగా నేల బాగా సారవంతం కావడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కావలసిన పోషకాలు మొక్కలకు అంది ఆశించిన దిగుబడులు మనకు దక్కుతాయి. మునగ చెట్టు బెరడు పెలుసే కానీ దీని కాయలు అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. వాణిజ్య పరంగా కూడా రైతులకు మునగ మంచి లాభాలను ఇస్తోంది. మునగను అనాదిగా పెంచుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున సాగు చేసుకుంటే రైతుకు కలిసి వస్తుంది. ఆ మునగ సాగు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మునగకు అనేక పేర్లున్నాయి. మునగలో ఎన్నో బలవర్ధకమైన పదార్థాలున్నాయి. దీని కాయలు, ఆకులు, పూత, బెరడు ఒక్కటేమిటి అన్నీ మనకు ఉపయోగపడేవే. మునగ మనుషులకే కాదు జంతువులకు కూడా మంచి పోషకాలనిచ్చే ఆహారం. మునక్కాయల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు పెడితే ఎముకలు దృఢంగా పెరుగుతాయి. ఇది అధికంగా కాల్షియాన్ని ఇచ్చే వనరు. గర్భిణులు దీన్ని తీసుకుంటే ప్రసవానికి ముందు ఆ తర్వాత వచ్చే ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మునగ రసం గొంతు, ఛాతీ సమస్యలు, దగ్గులను తగ్గిస్తుంది. మునగ ఉబ్బసం వ్యాధిని అరికడుతుంది. ఊపిరితిత్తుల సమస్యను తీరుస్తుంది. మునగ ఆకులో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. మునగను మన పెరట్లో పండించవచ్చు. ఇక వాణిజ్యపరంగా పండించాలనుకుంటే రైతులు కొన్ని మెలకువలు పాటించాలి. మునగ సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే దీని పూత రాలిపోతుంది. మునగ అధిక చలిని, మంచును తట్టుకోలేదు. మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. అత్యధిక సేంద్రియ పదార్థాలతో ఉన్న ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నేలలో ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉండాలి. మునగను ఎప్పుడు నాటినా వేసవిలోనే అది పూతకు వస్తుంది. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నాటుకోవాలి. మునగ గింజలను పాలిథిన్ సంచుల్లో కానీ నేరుగా కానీ పొలంలో విత్తుకోవాలి. మునగలో ఎక్కువగా దేశవాళీ రకాలు సాగులో ఉన్నాయి. PKM 1 రకం 4 నుంచి 6 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. విత్తిన 160 నుంచి 170 రోజుల్లో పూతకు వస్తుంది. దీని కాయ 65 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు, 150 గ్రాముల బరువు ఉంటుంది. ఈ రకం మొక్క సంవత్సరానికి 200 నుంచి 225 కాయలు కాస్తుంది. మునగలో మరో రకం జాఫ్నా. ఇది బహువార్షిక రకం. దీని కాయలు 60 సెంటీమీటర్ల నుంచి 90 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ రకం మెత్తటి గుజ్జును కలిగి చాలా రుచిగా ఉంటుంది. జాఫ్నా రకం నాటిన 2వ సంవత్సరం నుంచి కాపుకు వస్తుంది. మొదటి 2 సంవత్సరాలు సంవత్సరానికి 80 నుంచి 90 కాయలను ఇస్తుంది. 4వ సంవత్సరం నుంచి సంవత్సరానికి 500 నుంచి 600 కాయలను కాస్తుంది.
మునగ నాటడానికి ముందు నేలను 4 నుంచి 5 సార్లు దుక్కి వచ్చే వరకు దున్నాలి. బహువార్షిక పంట అయితే మొక్కకు మధ్య దూరం 5 × 5 మీటర్లు ఉండాలి. అదే ఒక సంవత్సరం పంటనిచ్చే రకమైతే ఈ దూరం 2.5 × 2.5 ఉండాలి. గుంతల పరిమాణం 45 × 45 × 45 సెంటీమీటర్లు ఉండాలి. ప్రతి గుంటకు 10 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాముల వేపపిండి, సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. బహువార్షిక పంట రకాలను 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు, 5 నుంచి 8 సెంటీమీటర్ల మందం ఉన్న కత్తిరింపులతో వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160 కాండం ముక్కలు కావాలి. ఒక సంవత్సరం పంట రకాన్ని విత్తనంతో వ్యాప్తి చేయవచ్చు. ఎకరాకు 250 గ్రాముల విత్తనాన్ని నేరుగా పొలంలో విత్తుకోవాలి. పాలిథిన్ సంచుల్లో విత్తుకొని 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత దాన్ని పొలంలో నాటుకోవాలి. మునగ మొక్కలు 60 నుంచి 75 సెంటీమీటర్లు ఎత్తు పెరిగాక మొక్కల చివరలను తుంచివేయాలి. గింజలు విత్తిన 3 నెలలకు ప్రతి గుంతకు 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు పెట్టాలి. మొక్కలకు 6 నెలలకు ఒకసారి, 9 నెలలకు మరోసారి 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి వేయాలి. వెంటనే మొక్కలకు నీటి తడినివ్వాలి. మునగ విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకు నీరు పెట్టాలి. ఆ తర్వాత 10 నుంచి 15 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. మునగలో అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, ఫ్రెంచి చిక్కుళ్లను వేసుకోవచ్చు. మునగలో చిన్న గొంగలి పురుగులు గుంపులుగా కాండంపై చేరి ఆకు పచ్చదనాన్ని గీకి తింటాయి. పెద్ద పురుగులు ఆకులన్నింటినీ తిని ఈనెలను మిగిలిస్తాయి. దీని నివారణకు కార్యజన్ రైనాక్సిపైర్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పురుగులు చిన్నగా ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. మునగను ఆశించే కాయతొలుసు ఈగ నివారణకు పూత దశలో ఫాసిలోన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిండ దశలో డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మళ్ళీ పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు నివారణకు మొక్కల మొదళ్ల వద్ద కార్బడిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి ముంపుగా తడపాలి. మొక్కల మొదల వద్ద మురుగునీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ట్రైకోడర్మా విరిడి ఎకరాకు 2 కిలోల పశువుల ఎరువుతో కలిపి ప్రతి చెట్టు మొదల్లో 5 కిలోల వంతున వేయాలి. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. తమలపాకుల పెంపకం వ్యవసాయంలో ఎంతో కలిసి వచ్చే సాగు. తమలపాకులకు ఎప్పుడూ డిమాండ్ ఉండనే ఉంటుంది. నిత్య జీవితంలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కాబట్టి దీన్ని పండించే రైతులు ఎన్నడూ నష్టపోరు. తమలపాకులు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. ఏ శుభకార్యం తలపెట్టినా తమలపాకులు ఉండాల్సిందే. అది పెళ్ళైనా పేరంటమైనా తమలపాకు తప్పనిసరి. దీనికి సున్నం కాసు రాసుకుని వక్కతో కలిపి తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. తమలపాకులకు మార్కెట్లో అందుకే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే మంచి లాభాలు రావడం ఖాయం. ఈ సాగులో కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. ఈ పంట తీరు ఏమిటో పరిశీలిద్దాం. సంవత్సర వర్షపాతం 750 నుండి 1500 మిల్లీమీటర్లు ఉండి 10 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలు తమలపాకు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకే సారవంతమైన ఎర్రగరప నేలలు కూడా ఈ సాగుకు పనికి వస్తాయి. క్షార గుణాలుండి మురుగునీరు పోని నల్ల భూములు సాగుకు పనికిరావు. తమలపాకు తీగలకు ఎక్కువ కవటలు ఉండి అధిక దిగుబడినిచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు. మే, జూన్ మాసాల్లో భూమిని బాగా దున్ని సమం చేసుకోవాలి. ఎకరాకు 16 నుంచి 20 కిలోల అవిసె విత్తనాలను సాలుకు 1 మీటర్ దూరంలో ఉంచి సాలులో ఒత్తుగా విత్తాలి.
అవిసె విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులో మాత్రమే విత్తుకోవాలి. విత్తిన 2 నెలల తర్వాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిసె మొదళ్ల దగ్గర వేసి కయ్యలు చేసుకోవాలి. ఈ కయ్యల దగ్గర 50 సెంటీమీటర్ల లోతు, 20 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను తవ్వుకోవాలి. ఇవి 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా తయారు చేసుకోవాలి. ఎకరాకు 20,000 తమలపాకుల తీగలను నాటుకోవాలి. తీగలను నాటే ముందు 0.5% బోర్డో మిశ్రమం, 250 ppm స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధి చేసుకుని నాటుకోవాలి. విత్తనపు తీగను ఆరోగ్యవంతమైన తోట నుంచి సేకరించుకోవాలి. నాటడానికి ముందు నీరు పెట్టే కాలువలు, మురుగునీరు పోయే కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. తీగ నాటిన రోజు నుంచి 3 రోజుల వరకు 2 పూటలా నీరు కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు పెట్టాలి. తర్వాత 10 రోజులకోసారి ఒక తడి వంతున నీరు పెట్టాలి. చిగురించిన తీగలను పెరగడం ప్రారంభమైన 15 రోజులకు జమ్ముతో అవిసె ముక్కలను కట్టిపాకించాలి. ఈ పనిని 15 లేదా 20 రోజులకు ఒకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిసె మొక్కలు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి సాలు చివర నాటిన వెదురు గడులకు కట్టాలి. సరిపడేంత వెలుతురు, నీడ ఉండే విధంగా అవిసె కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరివేసి కాల్చివేయాలి. 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి. తమలపాకు తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుంచి నత్రజనిని వేపపిండి, యూరియా 1:1 వంతున సంవత్సరానికి 4 నుంచి 6 దఫాలుగా వేసుకోవాలి. ఎకరాకు 1 టన్ను వంతున జిమ్సన్ వేసుకోవాలి. నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులను ఇనుపగోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుంచి ఎకరాకు 30 నుంచి 40 పంతాల దిగుబడి వస్తుంది. పంతం అంటే 100 ఆకులు. 2వ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది. ఏప్రిల్, మే మాసాలకు తమలపాకు తీగలు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. అప్పుడు ఆకులు కోయడం కష్టమవుతుంది. అంతేకాకుండా వేసవిలో వచ్చే గాలులకు తీగ బరువుకు తోటలు పడిపోతాయి. కాబట్టి తీగను అవిసెకాండం నుంచి వేరు చేసి కింద ఉన్న ఆకులు, కొమ్మలు తీసివేయాలి. ఆ తర్వాత తీగను చుట్టగా చుట్టిన భాగాన్ని భూమిలో పాతి అవిసెకాండపు మొదలకు కట్టాలి. చివరి 50 సెంటీమీటర్ల తీగ భాగాన్ని అవిసె మొక్కకు కట్టి పాకనీయాలి. దీన్ని దింపకం అని పిలుస్తారు. తమలపాకు సాగులో కొన్ని సమస్యలుంటాయి. ఈ తీగకు పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. దీనివల్ల ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయి. ఈ పురుగుల నివారణకు అక్టోబర్, నవంబర్ నెలల్లో వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కోతకు వచ్చిన ఆకులు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. తమలపాకులను అగ్గిపురుగు ఆశిస్తుంది. ఇది ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు 1 లీటర్ నీటిలో కార్బనిల్ 50% పొడి 2 గ్రాములు కలిపి కోతకు వచ్చిన ఆకులు కోసిన తర్వాత మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. తమలపాకుని తెల్ల నల్లి కూడా ఆశించే అవకాశం ఉంది. ఇది ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చుతుంది. దీంతో ఆకులు ముడతపడిపోతాయి. ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకులు అడుగు భాగంలో ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన తమలపాకుల దిగుబడి వస్తుంది. నాణ్యమైన పంట దక్కుతుంది. కోస్తాంధ్ర జిల్లాల్లో చేపలు, రొయ్యల పెంపకం సర్వసాధారణం. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రతి ఏడాది వాటిని పెంచుతూ రైతులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మోతాదులో పోషకాలనిచ్చే తిండిని పెట్టి పెంచితే అధికంగా చేపలను పెంచుకోవచ్చు. చేపల పెంపకంలోని బాగోగులేమిటో ఇప్పుడు చూద్దాం. చేపల పెంపకంపై కోస్తాంధ్ర జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని బాగా ప్రోత్సహిస్తోంది.
రైతులకు కావలసిన చేప పిల్లలను వారికి అవసరమైన సమయంలో అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జిల్లాతో పాటు ప్రక్క జిల్లాలకు సైతం చేప పిల్లలను అందించేందుకు 10 కోట్ల చేప పిల్లలను సిద్ధం చేశారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. రైతులు మంచినీటి చెరువుల్లో చేపల పెంపకానికి ముందుకు వస్తే వారికి తగిన మెలకువలు నేర్పిస్తామని, ఆ సూచనలు పాటిస్తే అధికంగా చేపలను పెంచుకోవచ్చని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,13,000 ఎకరాల్లో చేపలు, రొయ్యల పెంపకం సాగుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీటి చెరువుల్లో వాటి పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా తగినన్ని చేప పిల్లలు అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉంగుటూరు మండలం బాదంపూడిలో చేప పిల్లల కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలో శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల చేప పిల్లలను ఇక్కడ పెంచుతున్నారు. వాటిలో తెల్ల చేప, కట్ల, సందువ చేప, హంక్స్ వంటి చేప పిల్లలు పెంపకానికి సర్కార్ ప్రోత్సహిస్తోంది. ఈ సంవత్సరం 10 కోట్ల చేప పిల్లలను రైతులకు అందించేందుకు మత్స్యశాఖ సిద్ధమయ్యింది. ఈ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే చేప పిల్లలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ రైతులు కనీస చర్యలు తీసుకోకపోవడం వల్ల తీవ్ర నష్టాల పాలవుతున్నారు. మంచినీటి చెరువులో చేపల పెంపకం ప్రధానంగా నీటి శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. దీంతో పాటు పంటకు మధ్య ఉండే విరామ సమయంలో చేపల చెరువు గట్లను పటిష్టపరచుకోవాలి. 2 పంటలు అయిపోగానే చెరువులోని నీళ్లను తోడేయాలి. కోడి పశువుల ఎరువులతో చెరువుల అడుగు భాగాన్ని చదును చేసుకోవాలి. ఈ చర్యలు చేపడితే ఆక్వా రంగంలో రైతులు మంచి ఫలితాలను సాధిస్తారని పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వివి కృష్ణమూర్తి తెలిపారు. ప్రతి సంవత్సరం మేము చేపలు ఉత్పత్తి చేసి వీటిని సొసైటీల వాళ్ళకి, అంటే మత్స్య సహకార సంఘాల వాళ్ళకి, అలాగే ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళకి చేపలని గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేట్లకి విక్రయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం మనకి 10 కోట్లు చిరు చేపలు ఉత్పత్తిగా మనకి లక్ష్యంగా పెట్టడం జరిగింది మా కమిషనర్ గారు. దాని ప్రకారంగా ఇప్పటివరకు 3 కోట్లు చేపలు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇంకా 7 కోట్లు చేయాలి. అవి కూడా మేము చేస్తాము. చేపలకి బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తుంటాయి. ఇక్కడ దగ్గరలో మనకి భీమవరంలోని ప్రయోగశాల ఉంది. జబ్బులు రావడం కంటే ముందు వాటి రాకుండా నివారణ చేసుకోవడం ముఖ్యం. అంటే వాటర్ క్వాలిటీ, అంటే ఏదైతే నీరు ఉన్నాయో నీటి గుణాన్ని మనం కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే మనకి అది చక్కగా ఉంటుంది. రైతులందరికీ కోరేది ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన చేపల్ని వాళ్ళ యొక్క చెరువుల్లో వేసి పెంచుకోవడానికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. బాదంపూడి చేప పిల్లల కేంద్రం నుంచి ప్రతి సీజన్లో 1 కోటికి పైగా చేప పిల్లలను అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చేప పిల్లలను సరఫరా చేస్తున్నామని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. మత్స్య కేంద్రంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని వారంటున్నారు. అధికారులు, సిబ్బంది ప్రతిరోజు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన చేప పిల్లలను అందిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. చేప పిల్లలను అమ్మే ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం అందించే చేప పిల్లలు మేలైనవి కావడంతో వాటిని పెంచుకుంటే లాభాలు వస్తాయని రైతులకు నమ్మకం కలుగుతోందని మత్స్యశాఖ నిర్వాహకులు చెప్తున్నారు. మాకు ఇక్కడ బొచ్చే, శీలవతి, మూసు ఈ స్పాను రెడీగా ఉందండి. మరి ఎవరన్నా ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ స్పాన్ని తీసుకుని వెళ్ళి చెరువులో పెంచుకొని పెద్ద సైజు చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ 0 సైజు వరకు పెంచుకొని అక్కడి నుంచి మళ్ళీ కల్చర్ ట్యాంకులు వేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ నుంచి పట్టుకున్న రైతులందరూ కూడా చెప్తున్నారు, సార్ చాలా బాగుంది స్పాను, మంచి రియలైజేషన్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి నేను రైతులు పంటలతో పాటు వాటిని ఆర్థిక ఆదాయానికి మార్గంగా ఎంచుకోవాలి. చేప పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఉన్న రైతులు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని పెంపకం చేపడితే నిజంగానే లాభాలు దక్కుతాయి. మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటే రైతులు నష్టపోయే అవకాశమే ఉండదు.
ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.